ఫ్రెండ్స్, చాలా డేస్ అవుతుంది నేనైతే లాంగ్ వీడియో అయితే షేర్ చేసుకోక. సో ఇప్పుడైతే లాంగ్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ అయితే మేము ఊరికి వెళ్తున్నాము. మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాము. ఎక్కడికి అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి. సో వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అసలు ఈ ఉండండి మా గుండిది. సో ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయి వాళ్ళ డాడీ అయితే సోన్ పాపకి చెప్పులు వేస్తున్నారు. ఈ గుండు నేను సేమ్ డ్రెస్ అయితే వేసుకున్నాము, అంటే సేమ్ పెప్లం టాప్ విత్ జీన్. నేను కూడా జీన్స్ వేసుకున్నాను అనమాట. సో మీరు మాత్రం మంచిగా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. అక్కడ వాతావరణం మొత్తం అయితే షేర్ చేసుకుంటాను. అసలుకైతే మార్నింగ్ వెళ్దామని రెడీ అయ్యాలి, కానీ కొంచెం మంచిగానే ఉంది. ఇంట్లో పని అంతా అంటే వాతావరణం ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఇప్పుడైతే ఎండ పడుతుంది. అది నేనే ఇచ్చా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా గుండు ఫ్రెండ్స్, గుండు దానికి మంచిగా జుట్టు వచ్చేసింది ఫ్రెండ్స్. వీళ్ళ అక్కడికి వెళ్తే తాత వాళ్ళ ఇంటికి వెళ్తే పిల్లగాళ్ళకి నూనె రాయదు ఏం రాయలేదు అని తిడతాడు. ఓకే ఓకే పదండి, లెట్స్ గో. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే లెక్చర్స్ ఇస్తారని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఎటైనా ఊరికి వెళ్ళామనుకోండి, హెయిర్ ఆయిల్ పెట్టుకొని వెళ్తామా, హెడ్ బాత్ చేసి వెళ్తామా? అప్పుడు మా నాన్న ఏమనుకుంటున్నారంటే ఇంకా డైలీ ఆయిల్ పెట్టకుండా అలానే ఉంచేస్తుంది పిల్లలకి అని అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి నాకు సుప్రభాతాలే, పిల్లలకి నూనె రాయట్లేదు ఏంటి, ఎర్రగా అయింది జుట్టు చూడు, వాళ్ళు బక్కగా అయిపోయారు చూడు అనేసి. ఇంకా నాకైతే అసలు బాగా కోపం వచ్చేసిద్ది. వాళ్ళు చెప్పేది మన మంచికే, కానీ మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. ఇంకా వాళ్ళదే రైట్ అన్నట్లు ఉంటారు. ఇంకా సరేలే నాన్న ఇప్పుడు రాద్దాంలే అనేసి అంటే కూల్ అయిపోయి, ఇంకా మా అమ్మ అయితే వాళ్ళకి నూనెలు మంచిగా దిట్టంగా రాసి ఇట్లా కారిపోతాయి అనమాట. అలా రాసి జుట్టేసి ఇంకా అప్పుడు స్నానాలు చేపించి ఒంటి నిండా పౌడరు కళ్ళ నిండా కాటక పెట్టి బూత పిల్లలాగా రెడీ చేస్తారు. అలా రెడీ చేస్తే బాగుంటుందంట. నువ్వు చూడు ఎలా రెడీ చేసావు, నేను చూడు ఎలా రెడీ చేశాను, నీ దగ్గర ఉంటే పిల్లలు ఎలా ఉన్నారో చూడు, నా దగ్గర ఉంటే ఎలా ఉన్నారో చూడని మళ్ళీ లెక్చర్స్ ఇస్తారు. అలాగ మీ పేరెంట్స్ కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఇంకా కొద్దిసేపు అయితే ఎండ కొడుతుంది, కొద్దిసేపు అయితే మంచిగా ఉంది. చాలా మట్టుకైతే ఒక 80% అయితే ఎండే లేదు. మనుగురు వచ్చిన తర్వాతే కొంచెం లైట్గా ఎండ అయితే ఉంది. ఇంకా నేనైతే హెల్మెట్ పెట్టుకున్నా. మా ఆయన అయితే వద్దులే నేను పెట్టుకోను, నువ్వు పెట్టుకో అనేసి అని అన్నారు. పట్టుకోమన్నారు, పెట్టుకోమని లేదు. ఇంకా ఎందుకులే చేతిలో ఉన్న బరువు అవుతుందని నెత్తికి పెట్టుకున్నా, కొంచెం సూర్యుడి నుంచి అయినా తప్పించుకోవచ్చు అనేసి. మనుగూరులో బొగ్గుగానే ఉంటుంది కాబట్టి బాగా వేడి ఎండ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా ఊర్లో కూడా దగ్గరగా అంతే, ఫ్యాక్టరీ పడ్డది కాబట్టి థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట, అది పడ్డది కాబట్టి ఇంకా వేడిగా ఉంటుంది. సో మా ఊరు డెవలప్ అవుతూ ఉంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. పక్కనే ప్లాంట్ పడ్డది కాబట్టి ఇవి గేట్లు అనమాట. చూడండి పెద్ద మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో. అసలు ఇంతకుముందు ఒకలాగా ఉండేది. నా పెళ్ళైన తర్వాత నుంచే మా ఊరు అనేది డెవలప్ అయింది. నేను ఆ ఊరు నుంచి బయటపడిన తర్వాత నుంచి ఈ ఊరు డెవలప్ అయింది. ఇప్పుడు అనుకోవచ్చు, నువ్వు ఆ ఊరు నుంచి వచ్చేసరికి ఆ ఊరుకున్న దరిద్రం పోయిందా అని. మీరు అలానే అనుకుంటారులేండి కొంతమంది. మేము వచ్చేసరికి మా అమ్మ అయితే కూలర్ పెట్టుకున్న హాయని ఎదురుపోయింది. మా గుండెది పోయి మా అమ్మని భయపెట్టింది. వామ్మో అనేసి లేసింది అనమాట. చాలా రోజులు అవుతుంది కదా గుండెలో చూడక. అసలు గుండె చేసిన దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు చూడలేదు. మేము వచ్చేసరికి మా అమ్మ అయితే రెడీగా చికెన్ ఫ్రై విత్ చింతపండు రసం, అసలు డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఎంత మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇది ఒకటే అని చెప్పొచ్చు. మా అమ్మ చికెన్కి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. నేనేదో జోక్ అంటున్నా, మళ్ళీ మీరు అందులో కాంట్రవర్సీ చేయకండి. మా అమ్మ కర్రీస్ చాలా బాగా చేసిద్ది, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సూపర్ చేసిద్ది. మా అమ్మ చర్చిలో వంటల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మొత్తం అందరికీ మా అమ్మే వంట చేసిద్ది. మాస్టర్స్కి కూడా పర్సనల్గా వంట చేస్తారు. అంత పర్ఫెక్ట్గా వండిద్ది వంట. అందుకే మా హస్బెండ్కి మా అమ్మ వంటలు అంటే ప్రాణం అనమాట. మా మావయ్యకి కూడా, అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్కి కూడా మస్తు ఇష్టం. మేము మావయ్యని పిలుస్తాము. ఇంకా మా హస్బెండ్ అయితే పడుకొని పోయారు. నేనైతే వీడియోస్కి ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. మా అమ్మ అయితే ఇష్టంగా వేసుకున్న కట్టెలు పొయ్యి ఇదేంటంటే వర్షానికి బయట పెట్టేసింది. వర్షానికి మొత్తం నానిపోయింది. అమ్మ వాళ్ళైతే గేదెలకు ఇల్లులాగా కడుతున్నారు. ఇంకా రాబోయేది వర్షాకాలం కదా, ఒక 10 శాల్తీల దాకా ఉన్నాయి ఆ గేదెలకి. నీడ లేకపోతే ఎలాగా, వర్షానికి తడిచిపోయి దొమ్మలు జబ్బులు అలా వస్తూ ఉంటాయి. ఆ జబ్బు పేరే దొమ్మలు అని అంటారు. మరి వర్షానికి తడుస్తూ వచ్చిద్ది అనేసి. ప్రజెంట్ అయితే ఇవి మేము ఉండడానికి కట్టిన ఇల్లులు, కానీ ఇప్పుడు అవి ఉంటున్నాయి మేము ఉండకుండా. ఇంకా రేకులు ఏం వేయలేదు. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.